హాయ్ అండి, సంధ్య కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఉప్మా చేసుకుందామండి. ఉప్మా ఈ రవ్వ మనం సిరా చేసుకుంటాం కదా, దీంతో ఉప్మా చేసుకుందామండి. చాలా బాగుంటుంది. నేను ఒక కప్పు ఈ రవ్వ తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసాను. మనకు ఆయిల్ వేడైంది. తగినన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఒక అర టేబుల్ స్పూన్ మినపప్పు, ఇప్పుడు పచ్చిమిర్చి, తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. మరియు తగినన్ని ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోవాలండి ఉప్మాలో. కొన్ని క్యారెట్ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది వేగినాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేపుకోవాలండి. ఇది వేగింది కదా, ఇది వేగిన తర్వాత మనం ముందుగా రవ్వ తీసుకున్నాం కదా, ఒక కప్పు ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మనకు 5 నుంచి 7 నిమిషాల వరకు ఇది వేయించుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్గా రావాలి ఉప్మా రవ్వ. లేకపోతే మనకు సరిగ్గా వేయకపోతే ఉప్మా అంతా ముద్దగా వస్తుంది, పొడి పొడిగా ఉండదు. మంచిగా వేపుకోవాలండి దీన్ని. చూడండి, ఇలా వేగిపోయింది. ఒక 10 నిమిషాల వరకు నేను వేయించుకున్నానండి. ఇది ఎంత మంచిగా వేగితే మనకు అంత ఉప్మా మంచిగా వస్తుందని గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకున్నామండి. మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది మనకు ఉప్మా. మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే చూసుకొని వేసుకోండి, ఇప్పుడే సరిపోతుంది. ఇది చాలా హెల్త్కి మంచిదండి. చాలా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు మీరు. మనకి ఇంకొక 3-4 మినిట్స్ టైం పడుతుంది ఇది ఉడకడానికి. చూడండి, మన ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి దీన్ని. చూడండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది.
ఇంతేనండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.